దేవుడి పేరుతో ప్రజలకు మోసం. కేటీఆర్ శివతాండవం అహంకారమే. మూసీ పునర్జీవంతో 1.5 కోట్ల అవినీతి. ఏప్రిల్ మొదటి వారం రౌండ్ టేబుల్ సమావేశం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకేమంటున్నా, మూసీ పునర్జీవం పేరిట సీఎం రేవంత్ రెడ్డి 1.5 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతికి వ్యతిరేకిస్తున్న దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారని, శివతాండవం చేస్తానని అహంకారంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంకి నిదర్శనమని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 16,000 కోట్లతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిన ప్రస్తుత ప్రభుత్వం అనవసరంగా అంచనాలు పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తుందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల లక్షల ఇళ్లను కూల్చి సుమారు 3,000 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇల్లు మాత్రమే కూల్చొస్తున్న ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో శనివారం గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఏప్రిల్ మొదటి వారంలో మేధావులు పర్యావరణ నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు ప్రతి కాలేజీ బస్తీలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపట్టి చైతన్యం చేస్తామన్నారు. అవసరమైతే ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ప్రాంగణానికి వేసిన తాళాల బద్దలు కొట్టేనా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఆర్ఎస్వి నాయకులను పిలిపించారు. ఇక ప్రతిపక్ష నాయకులను బెదిరించే ధోరణి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమాలకు ప్రశ్నించేందుకు ప్రతిపక్ష నాయకులపై బెదిరించే ధోరణి ప్రదర్శించారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటిపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ ఎప్పటికీ భయపడదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను దాదాపు పూర్తి చేసి కాళేశ్వరం నుంచి నీటిని పంపించే ప్రణాళిక సిద్ధం చేసిన ప్రస్తుత ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేయకుండా భారీ అంచనాలతో స్కామ్ తెరలేపుతుందన్నారు. కేటీఆర్ ఆందోళన రేపుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మూసీ ఒడ్డున ఉన్న ఇల్లు చట్టవిరుద్ధమని చెప్పి కొలుస్తూ అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ నిర్మించాలని కూడా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. ఇక అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ నిర్మించాలని కూడా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. పేదల జీవితాన్ని నాశనం చేస్తూ హైదరాబాద్ను విధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు గెలి శ్రీనివాస్ యాదవ్, బాలక సుమన్, ఎర్రోల శ్రీనివాస్, గాదర్ కిషోర్, పటేల కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. ఇక నిన్న బీఆర్ఎస్వి తర్వాత నాయకులతో పాటు బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్లతో పాటు అటు కొంతమంది స్టూడెంట్స్తో కూడా నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కేటీఆర్ సమావేశమే మాట్లాడాడు. దాంతో ఆయన ఏమంటుండు, శివతాండవం చేస్తాం అనడం అనేది దేవుడి పేరుతో శివతాండవం చేస్తానని మాట్లాడటం రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి నిదర్శనం అంటూ కూడా అటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకేమంటుండంటే, 16,000 కోట్లతో మూసీ ప్రక్షాళనకు మేము తెరలేపాం, మేము స్టార్ట్ చేసినాం, ఒక డిపిఆర్ సిద్ధం చేసినాం, ఆల్రెడీ అందులో ప్రభుత్వం అంచనాలు వేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1.5 కోట్లతో కనీసం డిపిఆర్ అనేది లేకుండా 1.5 కోట్లకు అవినీతికి తెరలేపుతుందంటూ కూడా అటు కేటీఆర్ తీవ్రస్థాయిలో మాట్లాడడం జరిగింది. ఇక ఏదైతే బఫర్ జోన్ అని నిర్ణయించిందో ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి పేద ఇల్లు కురుస్తున్న ప్రస్తుత ప్రభుత్వం మరి అక్కడే భారీ హోటళ్లకు, బిజినెస్లకు తెరలేపుతుంది. సో ఇది ఏంది ప్రభుత్వ ద్వంద్వ వైఖరి? అప్పుడు బఫర్ జోన్ గుర్తు రాదా? అంటే పేదల ఇల్లు మాత్రమే బఫర్ జోన్లో ఉన్నట్టు గుర్తొస్తాయి. పెద్ద పెద్ద భారీ బిల్డింగ్లు కట్టి లేదా బిజినెస్లు కట్టి అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తే మాత్రం అది కాదా అంటూ కూడా, అంటే అది బఫర్ జోన్ కాదా అప్పుడు అంటూ ఇదేంది ద్వంద్వ వైఖరి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక ఏప్రిల్లో రౌండ్ టేబుల్ మేధావులతో కానీ అటు అందరితో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులతో ఇతర నాయకులతో కానీ మేధావులతో కానీ అందరితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాము. ఆ సమావేశంలో ఈ మూసీ ప్రక్షాళన గురించి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్న అవినీతి కూడా 1.5 కోట్ల అవినీతిని కూడా మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా జరుపుతాము. ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం ఏదైతే ఉందో దానికి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాళాలు వేసిండు. ఆ తాళాలని పగలగొట్టి
అవసరమైతే భారీ ఎత్తున అంబేద్కర్ ఉత్సవాలు చేస్తామంటే కూడా ఆయన మాట్లాడడం జరిగింది.